లైఫ్‌లో ఇప్పుడే ఓ స్టెప్ ఎక్కాను. ఆఫర్స్ రావడం లేదేంటి అని కాస్త కంగారు పడ్డ ఓ స్టార్ హీరోయిన్ చెంతకి వరుస ప్రాజెక్టులొచ్చాయి. కానీ అంతలోనే ఓ క్రేజీ వెంచర్ నుండి తప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఎదురైందట. వచ్చిన ఆఫర్సే మూడో, నాలుగో అనుకుంటే అందులో ఒకటి చేజారిందని బాధపడుతోందట ఆ భామ. మరి ఎందుకు మేడం క్విట్ కావాల్సి వచ్చింది? ఏం జరిగింది చూద్దామా? కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి పీటలెక్కిన కీర్తి సురేష్ కెరియర్ కి కాస్త గ్యాప్ ఇచ్చింది. చేతిలో 2 ప్రాజెక్టులే ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు రాకపోవడంతో కాస్త డైలమాలో పడిపోతున్న టైంలో ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. హిందీలో బేబీ జాన్ తర్వాత రామ్ కామ్ సినిమాకు కమిట్ అయినట్లు టాక్. మలయాళంలో యాంటోనీ వర్గీస్ తో వర్క్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మిగిలింది తమిళం, తెలుగు ఇండస్ట్రీసే అనుకున్న టైంలో అవి కూడా మేడం తలుపు తట్టాయి. తెలుగులో ఎల్లమ్మకు ఫిక్స్ అయినట్లు సమాచారం. అలాగే విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దనకు కమిట్ అయింది. ఇదే టైంలో వెంకీ అట్లూరి, సూర్య కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి కీర్తిని తీసుకోవాలనుకున్నారట. దీనికోసం ఆమె కాల్ షీట్స్ అడిగినట్టు తెలుస్తోంది. ఫస్ట్ ఓకే చెప్పినప్పటికీ ఇప్పుడు క్విట్ అయిందని తెలుస్తోంది. రౌడీ జనార్దనకు కేటాయించిన కాల్ షీట్సే ఇప్పుడు సూర్య మూవీకి అడిగారట వెంకీ. దీంతో అడ్జస్ట్ చేయలేక తప్పుకున్నట్టు బజ్. వచ్చినవి 3-4 ఆఫర్స్ అనుకుంటే అందులో అప్పుడే ఓ క్రేజీ ప్రాజెక్ట్ పోయిందని లేటెస్ట్ టాక్. ప్రెజెంట్ కీర్తి నటిస్తున్న కొన్ని సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. అవి కంప్లీట్ చేస్తున్నట్టు సమాచారం. తమిళంలో కన్నివీడి, రివాల్వర్ రీటాతో పాటు హిందీలో అక్క అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఇన్నున్న సూర్య వెంకీ ప్రాజెక్ట్ కి క్రేజ్ వేరే లెవెల్. ఇప్పటికీ మమతా బైజుని ఫిక్స్ చేసిన వెంకీ అట్లూరి మరో భామకు చోటిస్తాడా? టాలీవుడ్ ఫిల్మ్స్ కి టాలీవుడ్ ఫిల్మ్స్ పోటీగా మారబోతున్నాయా? ఒకే డేట్ పై 2 ఫిల్మ్ ఇండస్ట్రీస్ హీరోస్ కన్నేస్తున్నారా? మొన్న సూర్య, నాని మధ్య ఫైట్ జరిగితే నెక్స్ట్ తారక్ అండ్ రజనీకాంత్ మధ్య పోటీ నెలకొనబోతుందా? ఆపై ఆ ఇద్దరు హీరోస్ తలపడబోతున్నారా? గ్యాప్ లేకుండా ఒకే రోజు వచ్చేస్తున్న ఆ సినిమాలేంటి? రీసెంట్ టైమ్స్ లో ఒక స్టార్ హీరో సినిమా డేట్ ఫిక్స్ చేసుకుందంటే ఆ తేదీన ఆ ఒక్క సినిమా వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. దీనికి పోటీగా మరొక మూవీ రావాల్సిందే. ఓన్ ఇండస్ట్రీలో ఈ పరిస్థితి అనుకుంటే పొరుగు ఇండస్ట్రీలు కూడా దండయాత్ర చేస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ లో ఈ పరిస్థితి రిపీట్ అవుతోంది. మే 1న సూర్య రెట్రో, నాని హిట్ 3తో బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడ్డారు. కానీ క్లియర్ డామినేషన్ చూపించింది హిట్ 3. రెట్రోను కేవలం తమిళనాడు ప్రేక్షకులు మాత్రమే రిసీవ్ చేసుకున్నారు. సాధారణంగా సంక్రాంతికి భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి పోటీ నెలకొంటూ ఉంటుంది అనుకుంటే ఇప్పుడు సమ్మర్, ఇతర సీజన్స్ కు కూడా ఇదే టెంప్లెట్ కొనసాగుతోంది. సూర్య, నాని ఫైట్ ముగిసింది అనుకుంటే ఇప్పుడు తారక్ అండ్ రజనీకాంత్ మధ్య వార్ స్టార్ట్ అయింది. వార్ 2 పేరుతో బాలీవుడ్ మూవీ అయిన తారక్ ఉండడంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. కూలీలో నాగార్జున కీ రోల్ ప్లే చేస్తూ ఉండడంతో ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అలా ఆగస్టు 14నే ఈ 2 చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడుతున్నాయి. ఇప్పటి వరకు స్టార్ హీరోల మధ్య ఫైట్ అనుకుంటే పొరపాటు. ఇద్దరు ప్రామిసింగ్ హీరోల మధ్య కూడా వార్ స్టార్ట్ అయింది. అమరంతో స్టార్డమ్ సొంతం చేసుకున్న శివకార్తికేయన్, మురుగదాస్ కాంబోలో వస్తున్న మద్రాసి సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేసింది. పాన్ ఇండియా ఫిల్మ్ గా రాబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఈ సినిమాకు టఫ్ ఫైట్ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సజ్జా తేజ. హనుమాన్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిన సజ్జా తేజ నుండి రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా మిరాయ్. మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 5నే రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్లీ అనౌన్స్ చేశారు. మిరాయ్ ని ఫస్ట్ ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేయాలి అనుకుంటే ఆపై ఆగస్టుకు, ఇప్పుడు సెప్టెంబర్ మంత్ పై కర్చీఫ్ వేసింది టీమ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు టీజర్ కట్ తో మరింత పెరిగాయి. మద్రాసి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు మురుగదాస్. కాగా ఇటు మురుగదాస్, ఇటు కార్తీక్ ఘట్టమనేనికి లాస్ట్ మూవీస్ డిజాస్టర్స్. సికిందర్, ఈగల్ రూపంలో ఈ ఇద్దరు బాక్స్ ఆఫీస్ బాంబ్స్ అందించారు. ఈ నెక్స్ట్ చిత్రాలు వారికి చాలా క్రూసియల్. మరి అనుకున్న టైంకే సినిమాలను పట్టుకొస్తారా? ఏదైనా సినిమా వెనక్కి తగ్గుతుందా? వెయిట్ అండ్ సీ. టాలీవుడ్ లో అడుగుపెట్టాక జాన్వీ కపూర్ ఫేటే మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్టులు, స్టార్ హీరోస్ తో సినిమాలకు సైన్ చేస్తోంది. ఇక్కడ టైర్ 1 హీరోస్ తో జోడీ కడుతోన్న భామ బీ టౌన్ లో మాత్రం టైర్ 2-3 హీరోస్ తో సరిపెట్టేసుకుంటోంది. నార్త్ బెల్ట్ లో ఆమె చేస్తున్న ప్రాజెక్టులేంటి? సౌత్ లో ఆమెకున్న ప్రిఫరెన్స్ ఏంటి చూద్దామా? జాన్వీ కపూర్ బీ టౌన్ కన్నా టీ టౌన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. ఇక్కడ టైర్ 2-3 హీరోస్ తో నటించే ఛాన్స్లు దక్కించుకుంటుంటే తెలుగు ఇండస్ట్రీ మాత్రం పాన్ ఇండియా టైర్ 1 హీరోస్ తో యాక్ట్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీస్ అందిస్తోంది. ఈ 8 ఏళ్ల కెరియర్ లో నార్త్ బెల్ట్ లో షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, రాజ్ కుమార్ రావు లాంటి స్టార్ హీరోస్ తో జోడీ కట్టింది భామ. కానీ టాలీవుడ్ ఎంట్రీలోనే తారక్ లాంటి పాన్ ఇండియా హీరోతో రొమాన్స్ చేసింది బ్యూటీ. దేవరా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో టీ టౌన్ లో ఆమె ఫేటే మారిపోయింది. వరుసగా టాలీవుడ్ టాప్ హీరోస్ తో నటించే అవకాశాలను కొల్లగొడుతోంది. ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్దీలో యాక్ట్ చేస్తున్న జానుపాప, అట్లీ, అల్లు అర్జున్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సైన్స్ ఫిక్షనల్ మూవీలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. పుష్ప 2తో అల్లు అర్జున్ రేంజే మారిపోయింది.
అందుకే దీపిక లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా బన్నీతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే దేవర 2లో మేడం రోల్ ఎక్కువగా ఉండబోతోందని టాక్. టాలీవుడ్ స్టార్ హీరోస్ తో జోడీ కడుతుంటే బాలీవుడ్ లో మాత్రం టైర్ 2 హీరోస్ తో వర్క్ చేస్తోంది. వరుణ్ ధావన్ తో సన్నీ సంస్కారికి, తులసి కుమారి, సిద్ధార్థ్ మల్హోత్రాతో పరం సుందరిలో నటిస్తోంది దేవరా బ్యూటీ. ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీకి సైన్ చేసింది జాన్వీ పాప. టైగర్ ష్రాఫ్ తో జోడీ కడుతోందని సమాచారం. గుడ్ న్యూస్, జుగ్ జుగ్ జియో ఫేమ్ రాజ్ మెహతా దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు టాక్. ఇద్దరికి కథ చెప్పి ఓకే చేయించుకున్నారట రాజ్. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలో పట్టాలెక్కించనున్నారు. దీనికి లగ్జా గలే టైటిల్ ఫిక్స్ అయినట్లు టాక్. 3-2 వచ్చి 9 నెలలవుతున్నా శ్రద్ధా కపూర్ న్యూ మూవీ అనౌన్స్ చేయలేదు. 3 మూవీస్ ఉన్నాయని డబ్బా కొట్టింది, కానీ ఒక్కటి సెట్స్ పైకి వెళ్లిన దాఖలాలే లేవు. మోహిత్ సూరి ఛీ అంటే, ఏక్తా కపూర్ పొమ్మంటే ఇప్పుడు ఆ సంస్థ దగ్గరకు మేడం చేరిందా? ఆ ఫిల్మ్ మేకర్స్ తో కలిసి వర్క్ చేయబోతోందా? స్త్రీ 2 సక్సెస్ తో శ్రద్ధా కపూర్ కెరియర్ ఎక్కడికో వెళ్లిపోతుందని భావించారు ఫిల్మ్ క్రిటిక్స్. నెక్స్ట్ టాప్ హీరోయిన్ సాహో బ్యూటీని అంటూ ఎస్టిమేషన్స్ వేశారు. కట్ చేస్తే మేడం మాత్రం కొత్త సినిమా అనౌన్స్ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. చేతిలో 3 సినిమాలున్నాయంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో కబుర్లు చెప్పింది, కానీ ఈమె ఆన్ బోర్డ్ అయిన దాఖలాలే లేవు. ఆ మధ్య శ్రద్ధకు హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన మోహిత్ సూరితో సినిమా అంటూ వార్తలు రాగా, ఆమెతోనా నేనా ఆ ఆలోచన లేదని తేల్చి చెప్పాడు ఈ స్టార్ ఫిల్మ్ మేకర్. ఏక్తా కపూర్ ప్రొడక్షన్ హౌస్ లో సినిమాకు శ్రద్ధ సైన్ చేసిందని వార్తలొచ్చాయి, కానీ కమాండింగ్ తో కూడిన డిమాండ్స్ చేసిందట మేడం. హై కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా కోసం 17 కోట్లు రెమ్యునరేషన్ కింద అడగడమే కాదు, ప్రాఫిట్ లో షేరు అడిగేసరికి ఏక్తా కపూర్ కు చిర్రెత్తుకొచ్చి ఆమెకో నమస్కారం పెట్టిందని ముంబైలో టాక్. ఇక స్టార్ ఫిల్మ్ మేకర్స్ కాదనేసరికి శ్రద్ధ మడాక్ ఫిల్మ్ నుండి ఆఫర్ రావడం అక్కడే వాలిపోయిందని తెలుస్తోంది. చావాతో ప్రూవ్ చేసుకున్న లక్ష్మణ్ ఉతేకర్ తో మడాక్ నిర్మాత దినేష్ విజన్ ఓ మూవీని ప్లాన్ చేస్తున్నాడట. పాపులర్ మరాఠా నోవెల్ ఆధారంగా సినిమా ఉండబోతుందని టాక్. ఇందులో పవర్ఫుల్ ఫీమేల్ క్యారెక్టర్ కోసం శ్రద్ధను పిలిచాడట ప్రొడ్యూసర్. లక్ష్మణ్ సాహో బ్యూటీకి కథ చెప్పాడని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇన్సైడర్స్ టాక్. ఈ ప్రాజెక్ట్ లో ఓ స్టార్ హీరో వర్క్ చేయనున్నాడని తెలుస్తోంది. మరి ఏక్తా దగ్గర చేసిన డిమాండ్లు దినేష్ దగ్గర కూడా శ్రద్ధ పెడుతుందో, లేక చేతిలో అవకాశాలు లేక మేడం వెనక్కి తగ్గుతుందో చూడాలి. బాలీవుడ్ స్టార్ హీరోస్ తో జోడీ కట్టిన బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. ఇదే సినిమాతో మహేష్ బాబు రియల్ మర్దలు రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో తెలుసా? అలాగే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ మూవీ కోసం ట్రిప్టీ డిమ్రీకి కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ ఇచ్చారట. ఇక ఖైదీ 2 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో క్లియర్ అప్డేట్ ఇచ్చాడు నిర్మాత. ఈ ప్రాజెక్ట్ల ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. బాలీవుడ్ నుండి మరో బ్యూటీ టాలీవుడ్ బాట పడుతోంది. బీటౌన్ స్టార్ హీరోస్ తో జోడీ కట్టిన సోనాక్షి సిన్హా జటాధర అనే బైలింగ్వల్ ద్వారా తెలుగు ఆడియన్స్ ని పలకరించబోతోంది. ఈ సినిమాతోనే మహేష్ బాబు రియల్ మరదలు శిల్పా శిరోద్కర్ టీటౌన్ లో రీ ఎంట్రీ ఇస్తోంది. గతంలో ఆమె మోహన్ బాబు బ్రహ్మ చిత్రంలో నటించింది. సుధీర్ బాబు హీరోగా మూవీ ఇలా స్టార్ట్ అయిందో లేదో ఇలా కంప్లీట్ చేసుకుంది. ఆ ఫోటోస్ ని షేర్ చేసుకుంది యూనిట్. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ స్పిరిట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. రీసెంట్ గా హీరోయిన్ చేంజ్ అయింది. దీపికా పదుకొనే ప్లేస్ లోకి ట్రిప్టీ డిమ్రీ రీప్లేస్ అయిన సంగతి విదితమే. కాగా ఈ సినిమా కోసం యానిమల్ బ్యూటీకి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చారట. జోయా మునుపెన్నడు చూడని కళ్ళు చెదిరే చెక్ అందించారట మేకర్స్. ఏకంగా 5 కోట్ల పారితోషికం పుచ్చుకుందని టాక్. కార్తీ వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. అన్న సూర్య కన్నా స్పీడ్ గా సినిమాలు కంప్లీట్ చేస్తూ నెక్స్ట్ వెంచర్స్ ని లైన్ లో పెట్టేస్తున్నాడు. వాతియార్, సర్దార్ 2 గుమ్మడికాయ కుట్టే దిశగా వచ్చేస్తున్నాయి. దీని తర్వాత ఖైదీ 2ని సెట్ చేయబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ బొమ్మ డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్తుందని నిర్మాత అప్డేట్ ఇచ్చాడు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట.